ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఎట్టకేలకి నిరీక్షణ ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల కళ నెరవేరిందని అనుకోవాలి. మరి రాజీవ్ ఏం చెప్తావు? మరి నిన్న ఫ్యాన్స్ యొక్క హోలాహలం అసలు ఎంత అరాచకం చేశారంటే ఆర్సీబీ విన్ అవ్వడం మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ కదా. మరి గెలుపు గుర్తుండిపోతుంది అనుకుంటావా? చరిత్ర సృష్టించారని చెప్పుకోవాలి ఆర్సీబీ. సో ఆర్సీబీ కోహ్లీ 17 ఏళ్లుగా తన నిరీక్షణతో ఉండి 18 సంవత్సరం, ఇప్పుడు 18 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా కప్ గెలవకపోయినా తను నిరీక్షణతో అలాగే ఉండి పట్టుదలతో కృషితో సో ఫైనలీ తన పర్సివరెన్స్ అనేది ఇప్పుడు విన్నిందని చెప్పుకోవచ్చు. సో హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. సో అదే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఫ్యాన్స్ విషయానికి వచ్చేస్తే కోహ్లీ ఎంత అయితే నమ్మకంగా 17 ఏళ్ళు 18 ఏళ్ళు తను ఇప్పుడు ఎదురు చూశాడో అంత ఫ్యాన్స్ కూడా అతనితో పాటే ఉన్నారనమాట. వాళ్ళు కదా గ్రేట్ ఫ్యాన్స్ అంటే. అండ్ యూనో చాలా మంది కూడా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు వేరే టీమ్స్ కి. సో నేను చాలా మంది నిన్ను చూసి షాక్ అనమాట. అంటే ఒక గత 5-6 years నుంచి కొంతమంది ఫాలో అవుతూ ఉంటాం కదా. సో వారి యొక్క ట్రూ ఎంజాయ్మెంట్ అసలు నిన్న నేను వాళ్ళ కళల్లో చూశాను. అహ్మదాబాద్ కావచ్చు, సో మ్యాచ్ జరిగిన ప్లేస్ కావచ్చు, అసలు కోలాహలంగా, అసలు బెంగళూరు అయితే ఇంకా టూ మచ్ అని చెప్పుకోవచ్చు. ఇదేదో పెద్ద పండుగలాగా దివాళీకి కూడా ఇంత సెలబ్రేషన్స్ తేడా లేదు. క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క గెలుపుని ఎంజాయ్ చేశారని అనుకోవాలి. రాజీవ్, ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీ మరి 18 నెంబర్ జెర్సీ ధరించి మరి 17 years నుంచి రాని ఆ విజయం ఇక్కడ రావడంతో మరి విరాట్ కోహ్లీ ఏం మాట్లాడారు ఒక్కసారి మనం కూడా. అందరూ అడిగితే ఏం చేస్తారు ఇప్పుడు, మరి మీరు విన్ అయిపోయారు, కప్ గెలిచారు అంటే నేను వెళ్ళి చిన్నపిల్లలకు పడుకుంటానని చెప్పారు. సో అమేజింగ్ కదా, రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. సో చూడండి ఎంత బాగా అనిపించిందో. అసలు నిన్న నాకు తెలిసి ఆ మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉంటాయి. ఆబ్వియస్లీ ఇది మాత్రం వాస్తవం. సో నిన్న మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగిందని చెప్పుకోవాలి. సో కాకపోతే ఎండింగ్ లాస్ట్ 2-3 overs లో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ విన్ అవుతాడని తెలిసిందో ఇంకా విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ 3-4 balls నుంచి కళ్ళంట నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. అర్థమైపోయింది విన్ అయిపోతా అని చెప్పి. టీం అంతా కూడా చాలా సంతోషంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. సో ప్రతి చోట హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, త్రూఅవుట్ ఇండియా అసలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి లైవ్ చూస్తున్నట్లయితే 60 కోట్ల మందికి పైగా హాట్స్టార్ లో చూసారన్నమాట. అంటే హాఫ్ ఆఫ్ ది ఇండియా సో పాపులేషన్ అంతా చూసారు. ఏది ఓన్లీ హాట్స్టార్ లో. అండ్ నార్మల్ గా టీవీ ఇంకా అంత బయట అంతా చూస్తున్నారు. నాకు తెలిసి ఇండియా మొత్తం కూడా మ్యాచ్ చూసారనమాట. అది కదా విజయం అంటే, అది కదా టాలెంట్ అంటే, అది కదా సక్సెస్ అంటే. రాజీవ్ ఇంకోటి చెప్పుకోవాలి, 1 week 5 days బ్యాక్ అనుకుంటా చాట్ జీపీటీ ఏఐ కూడా చెప్పేసింది. మీరు చూసారో లేదో మరి ఆర్టికల్, ఆర్సీబీ విన్ అవుతుంది అని చెప్పేసి. ఈసారి అందరూ నమ్మకంతో ఉన్నారు. యాక్చువల్లీ ఆర్సీబీ పక్కా విన్ అవుతుంది అని చెప్పి అందరూ నమ్మకంగా ఉన్నారు. అండ్ అనుకున్నట్లే జరిగింది. ముందుగానే నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, నేను కూడా చాట్ జీపీటీలో అడిగాను అనమాట. సో ఆర్సీబీ విన్ అవుతుంది అంటే అకార్డింగ్ టు ది అని చెప్పి ఎగ్జాక్ట్లీ నేను ఏదో నిజంగా చూసినట్లు మీరు చెప్పారండి. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో 18th season 18 నెంబర్ జెర్సీ విరాట్ కోహ్లీ అంటే ఏం చెప్తారు? సో ఎగ్జాక్ట్లీ, సో తన యొక్క నెంబర్ 18. సో 18th year కి తను విన్ అయ్యారు. సో ఇది కూడా ఒక లక్ అని అనుకుంటున్నారు అందరూ కూడాను. సో మేబీ అది ఆల్రెడీ దేవుడు రాసి పెట్టేశాడు అనుకుంటా. సో కోహ్లీకి విజయం అప్పుడే ఇవ్వాలని చెప్పి. అండ్ యూనో ఇదంతా కూడా ఒక లెసన్ అందరికీ కూడా. చాలా మంది ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఒడిదుడుకులు వచ్చినా షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, ప్లాన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగా సో టీం కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, అందరూ కూడాను అద్భుతంగా టీమ్ కి స్టిక్ అయ్యండి, కష్టపడి పనిచేశారు. ఫైనల్లీ వాళ్ళు గెలుచుకున్నారు. 17 years వాళ్ళు ఒకే టీమ్ లో మీరు అన్నట్టుగా నిజంగానే చాలా ఒడిదుడుకులు వస్తా ఉంటాయి. బయటికి వెళ్ళిపోకుండా ఒక్కరు వెళ్ళిపోయినా అది పోయినట్టే కదా. సో ఎవరు వెళ్లకుండా అలానే ఉండి 17 years రాని విజయం 1 year లో అది కొట్టేశారు అంటే అది మామూలు హ్యాపీనెస్ కాదు అసలు. మరి విరాట్ కోహ్లీ అన్నారు అంటున్నా, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటాను అంటే రిలాక్స్ అయిపోతాడు, ఇక అయిపోయింది కదా. అంతే కదా. మరి ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఆ యొక్క కష్టం ఇప్పుడు ప్రతిరోజు రేపు సాధించాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th class ఎగ్జామ్స్ రాసిన వాడిని అడిగండి మీరు. సో వాళ్ళు ఏం చేస్తారు, రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. మంచిగా మార్క్స్ వస్తే హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఇది కూడా అంతే అని చెప్పుకోవచ్చు. సో మన విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎంత ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారంటే. ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. అండ్ యూనో కప్ తీసుకొని అసలు ఆ మూమెంట్ అయితే మీరు చూస్తే తనని ముద్దాడడం, తర్వాత ఫ్యాన్స్ అందరికి ముందుకు వెళ్లి చూపించడం, అండ్ వెంటనే అనుష్క శర్మ వచ్చి హగ్ చేసుకోవడం. చాలా మంది ఒకనొక టైంలో అన్నారు, గుర్తుందా, అనుష్క శర్మ వల్ల తను ఓడిపోతున్నారని చెప్పి. ఇవన్నీ అసలు అలా ఉంటారు, నెగిటివ్ చెప్పేవాళ్ళు. అవునవును. సో కానీ మరి ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళంతా. ఏ రంగంలో చూసుకున్నారు రాజు, పర్టికులర్ ఏ రంగం అయినా సరే అక్కడ మనకి సక్సెస్ వచ్చింది అంటే ఆ హ్యాపీనెస్ వేరు. ఎగ్జాక్ట్లీ అంతే కదా. మనం ఒక దాంట్లో వెళ్తున్నాము అంటే అందులోనే మనకి సక్సెస్ వచ్చింది. అది కూడా 17 years నుంచి రాని సక్సెస్ 1 year లో వచ్చింది అంటే అసలు హద్దులే ఉండవు. అంటే ఈ విజయాన్ని మనం
ఎప్పటికీ గుర్తు పెట్టేసుకుంటామంటారా? అంతే కదా మరి, ఇక చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పుకోవాలి. విరాట్ కోహ్లీ చరిత్రలో కూడా నిలిచిపోతుంది. కానీ చాలా మంది కూడా విరాట్ కోహ్లీ రిజైన్ చేసేస్తారు ఇక్కడ నుంచి అని చెప్పి అన్నట్లు కూడా రిటైర్ అయిపోతారని చెప్పి అంటూ ఉన్నారు. సో అది మరి ఎంతవరకు మనకు తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వాళ్ళైతే ఫుల్ ఖుషిగా ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా కూడా ఫుల్ ఖుషిగా ఉంది. సో రాజు ఒకసారి టీం గురించి ఏమైనా చెప్తారా, మొత్తం టీం మెంబర్స్? షూర్ నవీన గారు. సో మనం చూస్తున్నట్టయితే స్కోర్ కార్డ్ లో ఫస్ట్ ఫీల్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 16 రన్స్ అనమాట 9 balls లో. నెక్స్ట్ వచ్చేసి విరాట్ కోహ్లీ 43 రన్స్ చేశారు. తర్వాత మయాంక్ వచ్చేసి 24. సో కెప్టెన్ వచ్చేసి 26 పరుగులు చేశారు 16 బంతుల్లో. నెక్స్ట్ వచ్చేసి లియామ్ లివింగ్స్టోన్ వచ్చేసి 25. తర్వాత జితేష్ శర్మ వచ్చేసి 24 రన్స్. షెపర్డ్ వచ్చేసి 17 రన్స్ చేశారు. కృణాల్ పాండ్యా వచ్చేసి కేవలం 4 runs తో సరిపెట్టుకున్నారు, అది కూడా 5 balls లో. అప్పటికి మ్యాచ్ చాలా టఫ్ అయిపోయింది. ఇక భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 1 పరుగు చేశారు. తర్వాత యష్ దయాల్ కూడా వచ్చేసి 1 పరుగు మాత్రమే చేయడం జరిగింది. సో ఇది అన్నమాట మొత్తానికి టీం. సో మొత్తం స్కోర్ వచ్చేసి 190 విత్ 9 వికెట్స్ అన్నమాట. చాలా గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఈ మ్యాచ్ లో కూడా హైయెస్ట్ పరుగులు కోహ్లీ మాత్రమే చేయడం జరిగింది. సో సూపర్ కదా. సో రాజు, మరి విరాట్ కోహ్లీ యొక్క గెలుపుని ఎవరికి అంకితం చేశారంటారు? యా, తన ఫ్రెండ్స్ అయినటువంటి ఏబిడి విలియర్స్ కి, క్రిస్ గేల్ కి, అదేవిధంగా అభిమానులందరికీ, కోట్లాది మంది అభిమానులందరికీ సో అంకితం చేశాడు. అండ్ ఆఫ్ కోర్స్ టీం కి కూడా అంతే కదా, ఇంకేం చేస్తారు సక్సెస్ వచ్చిన తర్వాత. సో రాజు, ఫైనల్ గా మనం కూడా సుమన్ టీవీ తరఫున కోహ్లీకి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. ఎగ్జాక్ట్లీ, హ్యాట్స్ ఆఫ్ కోహ్లీ అండ్ టీమ్, ఆల్ ది బెస్ట్. మీరు సాధించారు. ఎట్ ది సేమ్ టైం మీరు అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అండ్ యూనో ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అంటాం కదా, దీనికి ఒక నిదర్శనం ఇదని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిన చోటే వెతుక్కొని అక్కడే గెలవాలి. సో అదే చేసి చూపించారు వాళ్ళు కదా. ఇంకా మాటలు లేవు నాకు తెలిసి. ఎనిమీస్ కూడా ఒకవేళ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఆబ్వియస్లీ దీన్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం. సో దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ మ్యాచ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రాజు. యా, థ్యాంక్ యూ నవీన గారు.